హలో ఎవ్రీవన్. మేమైతే తిరుపతి వచ్చాం కదా. నిన్నటి వీడియోలో నా గొంతు అయితే పూర్తిగా జర్నీ వల్ల చేంజ్ అయిందండి. అందుకే ఈ వీడియో ఇవ్వడానికి కాస్త టైం పట్టింది. మేము తిరుపతి కొండపైనకి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే మాకు రూమ్స్ దొరకలేదు. లాకర్స్లలో అయితే ఉన్నాము. మేమున్న రూమ్ని ఒకసారి ఇది చూడండి. ఏరియా చాలా జనాలు ఉన్నారండి. చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. మాకైతే ఒక 20 అవర్స్ తర్వాతనే స్వామివారి దర్శనం అయితే అయింది. మేమున్న లొకేషన్ పేరు యాత్రా భవన్. దాని ముందర కూడా చాలా కొనే ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 అండి ఈ వీడియో షూట్ చేయడము. దర్శనానికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము. ఇక్కడ ముందరే టీ షాప్ ఉంది. టీ తాగడానికి ఇక్కడ కిందికి వచ్చాము ఫ్రెష్ అప్ అయిపోయి. సో ఇమీడియట్గా దర్శనంకి అయితే వెళ్ళాలి కదా అని చెప్పేసి సో ఇక్కడ నుండి మేము నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము. మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే నైట్ 11కి కంప్లీట్ అయిందండి దర్శనము. సో ఇక్కడ చూడండి, దర్శనానికి అయితే లైన్లో ఉన్నాము. అసలు దర్శనం టికెట్స్ కూడా లేవు. సర్వదర్శనంలో వెళ్ళాము. చాలా మెంబర్స్ అయితే ఉన్నారు. మా అన్నయ్య, తమ్ముడు, మమ్మీ, మేనత్త, నేను, పాప, మా సారు అందరం కలిసి వెళ్తున్నాము. సో ఇక్కడ నుండి అయితే ఒక లొకేషన్ అయితే మీకు చూడడానికి ట్రై చేశాను. బట్ నైట్ టైం కదా కనిపించలేదు. మా సారు అండ్ మా పాప మేమైతే దర్శనానికి వెళ్తున్నాము పైనకి. నిజంగా చాలా మంచిగా అనిపించిందండి. 20 అవర్స్ తర్వాత దర్శనం అయినా పర్లేదు. బట్ ఏంటి అంటే రిలాక్స్డ్గా చూసాం మేము అక్కడ స్వామివారిని. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ చూడండి, వితిన్ హాఫ్ అన్ అవర్లోనే గేట్ 6 దగ్గర చాలా క్యూ ఉంది. వెయిట్ చేసి 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 ఎంత వెయిట్ చేయించాడో అంత మంచి దర్శనం అయితే అయ్యింది. నిజంగా అసలు మేము అంత మంచి దర్శనం అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వెయిట్ చేసినప్పటికీ చాలా బాగా దర్శనం అయ్యింది. అయితే నేను మీకు నైట్ టైంలో మొబైల్స్ అన్నీ లాకర్లో ఉండడం వల్ల నేను వీడియో షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ డే దర్శనం అయిన తర్వాత మార్నింగ్ మేముండే లాకర్స్ దగ్గర నుండి బయటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. ఫినిష్ చేసి మీ అందరికీ చూపిద్దాము, మేము వచ్చింది షేర్ చేసుకుందాము అని చెప్పి మళ్ళీ నేను, మా వారు, మా తమ్ముడు, అన్నయ్య అందరం కలిసి మళ్ళీ వీడియో తీయడానికి అయితే వెళ్ళాము. సో ఇదైతే మనకి హయగ్రీవ స్వామి టెంపుల్ అండి. సో ఇక్కడ నుండి ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. లోపలికి అయితే మొబైల్ అలో లేదు. నాకు ఎక్కడెక్కడికైతే అలో ఉన్నాయో మీకు చూపిద్దామని మేమైతే వీడియో తీసాము. సో ఇక్కడ అయితే ఇది వరాహస్వామి టెంపుల్ అండి. ఖచ్చితంగా తిరుపతి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వరాహస్వామి దర్శనమే చేసుకోవాలి. దాని తర్వాతనే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవాలండి. నిజంగా చాలా చాలా బాగుంది. వరాహస్వామి పక్కనే మనకు కోనేరు అయితే ఉందండి, పుష్కరిణి అంటారు. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే స్వామివారు చక్ర స్నానం చేస్తారంట బ్రహ్మోత్సవాల టైంలో. సో ఈ బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారు స్నానం చేస్తారు కాబట్టి ఇందులో మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం వెళ్ళి ఇక్కడ కోనేరులో స్నానం చేస్తే నిజంగా మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయంట. హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా ఉంటాయంట. సో మనకైతే లోపలికి అలో చేయలేదు మొబైల్తోని. బట్ బయట నుండి అయితే నేను తీశాను. ఒకసారి చూడండి, స్వామివారి గోపురము దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ అనుకోండి. సో ఇక్కడ నుండి క్యూ అయితే చాలా, నెక్స్ట్ డే కూడా చాలామంది ఉన్నారు. బట్ మేము దర్శనం చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉండే, అందులో ఒక 70% అయితే ఉన్నారు ఇప్పుడు. సో ఇది ఒకసారి గోపురం మీకు క్లియర్గా చూపిద్దామని తీశాను. ఎగ్జాక్ట్లీ గోపురానికి ఆపోజిట్ మనం టెంకాయ కొడతాం కదా, హనుమాన్ టెంపుల్, అది దీపాలు ముట్టించడము అవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి బంగారు గోపురము. ఒక్కసారి దర్శించుకోండి మళ్ళీ ఈ వీడియో ద్వారా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, దయచేసి ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ నుండి మనము కంప్లీట్గా చూసుకుంటే అక్కడ కొండలు అయితే విజువల్స్ కనిపిస్తున్నాయి. సో మనము హనుమాన్ టెంపుల్ నుండి కిందికి వస్తూ ఉంటే ఇక్కడ టీటీడీ కళావేదిక అయితే ఉంది. అక్కడ కూడా నేను ఒకసారి మీకు విజువల్స్ చూపిస్తాను, చూడండి దగ్గర నుండి. వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. మనకు ఎలా అయితే గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి వారు ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అలానే జూమ్ చేసి చూపిస్తున్నారు చూడండి. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి చాలా వరకు. సో మీకు మళ్ళీ జూమ్ అవుట్ కూడా చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఒకసారి మీకు టెంపుల్ గోపురం అయితే నేను చూపిస్తాను, క్లియర్గా చూడండి.
సో ఇదైతే కంప్లీట్గా ఓవర్వ్యూ కొండపైన. ఇక్కడ నుండి మనకు వేంగమాంబ సత్రం కూడా ఉంది. మనకు ఎవ్రీడే వాళ్ళు మనకు భోజనం పెడతారు, నిత్య అన్నదాన సత్రము. సో నిజంగా నాకైతే ఇది సెకండ్ టైం తిరుపతి దర్శనము. బట్ నేను ఇంత దగ్గర నుండి అయితే చూడలేదు. ఒకసారి చూడండి, మనం అక్కడ వరకు వెళ్ళి వీడియో చేయడానికైతే ఛాన్స్ వచ్చింది. సో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.